హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ సర్కిల్లో మొత్తానికి ఎంపీటీసీ జడ్పీటీసీతో పాటు జీపీ ఎలక్షన్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి శంఖారావం మోగబోతుంది. అంటే ఏ క్షణమైన వారం లోపే అటు నోటిఫికేషన్ రాబోతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టరేట్ల వద్ద కావచ్చు, రెవెన్యూ ఆఫీసుల వద్ద కావచ్చు, మండల కార్యాలయాలు కావచ్చు, మొత్తానికి అంటే బ్యాలెట్ పేపర్ల ముద్రణ కార్యక్రమాలు కావచ్చు, అక్కడిక్కడ పోలింగ్ కేంద్రాల విజిట్ కార్యక్రమాలు కావచ్చు కొనసాగుతూనే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే మొత్తానికి ఏ క్షణమైన నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఏది సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లకు సంబంధించి. మరి ఈ సందర్భంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫలితాన్ని సంక్షేమ పథకాలు ఆగిపోతాయా లేక కంటిన్యూ అవుతాయా? ఎటువంటి ప్రభుత్వ పథకాలు కూడా చెల్లడానికి వీలుండదు ఒకవేళ ఎలక్షన్ కోడ్ కనుక వస్తే. సో దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ ఏ తేదీన రాబోతుంది, ఎన్ని విడతల్లో ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహించడానికి సర్వం సిద్ధమైంది. ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉన్నాయి. దానికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ గా తెలుసుకున్నాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధమైంది. మొత్తానికి ఎలక్షన్ కమిషన్ కూడా లీస్ట్ ను కూడా అంటే ఓటర్ల జాబితా లీస్ట్ ను కూడా రిలీజ్ చేయడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అందులో ఓటర్ లీస్ట్ ను మీరు ఎలా చెక్ చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను. అలాగే ఈసారి ఎలక్షన్లలో ఎటువంటి న్యూ గైడ్ లైన్స్ జారీ చేసిన ప్రభుత్వం అనేది కూడా చాలా క్లియర్ గా ప్రభుత్వం అందించింది. అంటే ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పోటీ చేయాలంటే అలా కాకుండా కొందరు ముగ్గురు నలుగురు ఉన్న వాళ్ళు కూడా పోటీ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు. కనీసం గ్రామాల్లో విద్యా అర్హత 10th క్లాస్ అయి ఉండాలని చెప్పేసి చాలా మందిలో ఒక టెన్షన్ ఫుల్ వాతావరణం ఉంది. ఈసారి ఆ 10th క్లాస్ విద్యా అర్హత, కనీస విద్యా అర్హత కూడా లేకుండా కనీసం అనుభవజ్ఞుడై ఉండి అంటే పనిచేయగల సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు ఉంటే సరిపోతుందని చెప్పేసి ఆ ఏసీ కూడా ఆ కండిషన్స్ కూడా ఏమీ పెట్టలేదు. మొత్తంలో ఎలక్షన్ కమిషన్ సంబంధించి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అండ్ ఎంతమంది ఓటర్లు పాల్గొంటారు, ఎక్కడెక్కడ ఏ డివిజన్లలో ఎక్కువ మంది ఓటర్లు ఎక్కువ ఉన్నారు, మొత్తానికి డివిజన్ల సంఖ్య అండ్ జీపీల సంఖ్యని, అలాగే జడ్పీటీసీ స్థానాలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి, అలాగే ఎంపీటీసీ స్థానాలు ఎన్ని ఉన్నాయి, అండ్ సర్పంచ్ గ్రామ పంచాయతీ స్థానాలు మొత్తం ఎన్ని, అండ్ ఇప్పటికీ కొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి, మరికొన్ని ప్రాంతాల్లో ఏకగ్రీవం కాబోతున్నాయి. ఆ ప్రాంతాలు ఏవి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చారు. అలాగే పార్టీల గుర్తులు ఉంటాయా ఉండవా, అంటే పార్టీ పరంగా వచ్చినటువంటి వ్యక్తులకు మాత్రమే గుర్తులుంటాయి. ఈ మిగతా ఇండిపెండెంట్ పరంగా అండ్ ఆపోజిట్ పరంగా వచ్చినటువంటి వాళ్ళకి వేరే సెపరేట్ సింబల్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా వార్డు మెంబర్స్ కి అయితే రకరకాల గుర్తులు వస్తాయి. ఫ్యాన్ గుర్తు కావచ్చు, రకరకాల గుర్తులు కావచ్చు, వేరే డిఫరెంట్ గుర్తులు వస్తాయి. అయితే మొత్తానికి నేను అనేటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ సర్పంచ్ ఎన్నికల సందర్భంలో ప్రజలందరూ కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, మిగతా మాజీ సర్పంచ్ కావచ్చు, ప్రజలతో మమేకమై ప్రజలతో నలుగురితో అంటే నలుగురు నడిచిందే మాట, నలుగురు చెప్పింది బాట అన్నట్టుగా నలుగురు కలిసిమెలిసి ఉండి ఈ కనీసం ఈ స్థానిక సంస్థల్లో నెగ్గాలంటే 10 మందితో ఒక పద్ధతిగా ముందడుగు వేస్తేనే సక్సెస్ కాగలుగుతారు. దీనికి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ వివరాలు కావచ్చు, ఎన్నికల అర్హతల విషయం కావచ్చు, అంటే ఒక సర్పంచ్ అభ్యర్థి పోటీ చేయాలంటే ఎటువంటి కనీస నిబంధనలు పాటించాలి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను. మొత్తంలో తెలంగాణలో ఎలక్షన్ కోడ్ వారం లోపే రావడానికి సర్వం సిద్ధంగా ఉంది. తర్వాత ఇక్కడ రైతు భరోసా, రైతు బంధు బ్రేక్ అవుతాయి, రుణమాఫీ కావచ్చు, మిగతా సంక్షేమ పథకాలు అంటే గృహ నిర్మాణ కార్యక్రమాలు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అవన్నీ బ్రేక్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. మొత్తానికి సర్పంచ్ ఎన్నికలకు మాత్రం సర్వం సిద్ధమైంది ఎలక్షన్ కమిషన్. దీనికి ఈసారి ఏ ఒక్కరు కూడా ఆపడానికి ఛాన్స్ లేదు. ఇప్పటికే 1.5 year అవుతుంది. అంటే 6 సంవత్సరాల తర్వాత తొలిసారి ఇంత గ్యాప్ జరగడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పటికే గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి పంచాయత్ సెక్రటరీకు ఇన్ఛార్జిగా హోదా ఇచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని తక్కువ చూస్తుంది కాబట్టి మళ్ళీ వాళ్ళపైన ప్రభావం వేయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలని ప్రభుత్వం ఒక దారికి వచ్చింది. అలాగే ఎలక్షన్ కమిషన్ నుంచి అన్ని విధాల సామాగ్రిని కూడా సర్వం సిద్ధం చేశారు. అండ్ మిగతా యంత్రాంగం అంతా పోలీస్ యంత్రాంగం కావచ్చు, తర్వాత అంటే పిఓ ఆఫీసర్లు కావచ్చు, ప్రొడ్యూసింగ్ ఆఫీసర్ కావచ్చు, ఇలా రకరకాల పనులన్నీ కూడా చకచక ముందడుగు వస్తున్నాయి. మొత్తానికి ఏ క్షణమైన నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజు ఎన్ని విడతల్లో ఎలక్షన్ జరుగుతాయి, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవాలి, తర్వాత విత్డ్రాల్ ఎప్పటి నుంచి చేసుకోవాలి, అండ్
కనీసం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ తో మరొక వీడియోతో నెక్స్ట్ నోటిఫికేషన్ రాగానే మీ ముందుకు కొత్త వీడియోతో అండ్ కొత్త నోటిఫికేషన్ ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ రాగానే పూర్తి డీటెయిల్ సమాచారంతో మీ ముందుకు వచ్చినటువంటి ప్రయత్నం మాత్రం చేస్తాను. ఓకేనా? ఈ వీడియోలో మీకు ఎటువంటి సలహాలున్నా, ఈ ఎన్నికల పైన సంబంధించి సందేహాలున్నా, డౌట్స్ ఉన్నా, సూచనలు ఉన్నా తప్పకుండా మీ ఒపీనియన్ ని వన్స్ కామెంట్ సెక్షన్ లో గురి చేయండి. అలాగే ఈ వీడియో మాత్రం వందలాది మంది తెలంగాణ రైతులకు అంటే అభ్యర్థులకు ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అందరికీ ఈ అంశాన్ని ఖచ్చితంగా షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.